వైసీపీ దురాగత పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఏడాది పూర్తయిందన్న ఆయన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో దిగ్విజయంగా ముందుకు సాగుతోందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందంటున్న రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం పరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ కూటమి శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే రకంగా మన జరిగిన మహానాడికి సంబంధించిన విషయాలు మనతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే అసలు 5 సంవత్సరాల పరిపాలన ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అనేది ఒక చరిత్ర అయితే, కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల మనిషిగా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు భావిస్తున్నారు? అసలు మీరందరూ కూడా చూశారు, 2024 జూన్ 4వ తారీఖున ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పు, ఒక తిరుగుబాటు ఆ రోజు 2024 జూన్ 4న మీరు చూశారు. ఏదైతే ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక రాక్షస నిరంకుశత్వమైనటువంటి పాలన ఏదైతే ఉందో, కేసులు, కక్షలు, వేధింపులతో కూడినటువంటి పాలన ఏదైతే ఉందో, అంటే అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి వైపు నడుస్తుంది. అధికార మార్పిడి అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి ద్వారా అయితే విధ్వంసం వైపు జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసాహించి మీరందరూ కూడా చూశారు. ఈ సంవత్సరం కాలంలో ఒక ఖాళీ చిల్లు కుండను ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పచెప్పినటువంటి స్థితిలో ఏదైతే ఇచ్చినటువంటి మాటను, అంటే ఆ పెన్షన్స్ ఏదైతే ఉందో 4,000, 6,000, 15,000 రూపాయలు పెంచినటువంటి పింఛను మొదటి నెల మొదటి తేదీన వాళ్ళ ఇంటికే పట్టుకెళ్ళి గడప దగ్గరే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సైతం ఇస్తున్నటువంటి పరిస్థితి, మాట నిలబెట్టుకునే స్థితి. గొంతలు లేనిటువంటి రోడ్లను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కరిస్తూ అమరావతి రాజధానిని మళ్ళీ పట్టాలెక్కించి, మరి పోలవరం ప్రాజెక్టు పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్కు పూర్తయ్యే విధంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు జరగడం కానీ, అయితే మాటలు చెప్పడమే తప్ప సూపర్ 6 వంటి పథకాలు, కనీస పథకాలు కూడా అమలు చేయటం లేదు అంటూ కూడా వెన్నుపోటు దినం అంటూ కూడా నిన్న వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. అదేవిధంగా వెన్నుపోటు దినము అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రజలకి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించి ఆ కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, ఏదైతే శివకుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టుకుంటే ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీని కూడా ఆ శివకుమార్ నుంచి కబ్జా చేసి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, సొంత బాబాయి అల్లార ముద్దుగా పెంచి ముద్దు పెట్టుకుని పెంచినటువంటి ఆ సొంత బాబాయిని కూడా గొడ్డలి పోటుకి వేసేసి మరి యొక్క రక్త సంబంధానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి. మరి నీకు ఆ రోజు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, నీకు 3,000 రూపాయలు పెంచడానికి. మరి మేము ఈ ఒక్క నెలలోనే 1వ తారీఖునే మాటలు కాదు, ఈవేళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈవేళ మీరు తెలంగాణ పోతే 2,000 పెంచను, మళ్ళీ ఏ రాష్ట్రం వెళ్ళా 1,500, 750 పెంచను. ఈవేళ 4,000, 6,000, 15,000 ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. ఈవేళ సంవత్సరానికి నెలకి 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు ఓన్లీ పింఛన్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. 1,50,000 కోట్లు అంటే 3 పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు. అంత సొమ్ముని వేళ మేము సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం, కళ్ళు కనపడినటువంటి పరిస్థితి. ఇప్పుడే మీకు చెప్పాను, అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సి పోస్టులు కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, మత్స్యకారులకు సాయం అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈవేళ తల్లికి వందనం ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ నెలలో. అదేవిధంగా 10 ఆగస్టు నెలలో క్యాలెండర్ ప్రకారం బస్ ఫ్రీ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ రోజు కూడా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సంవత్సరం మీరు అమ్మఒడి ఇచ్చారా? ఒకసారి గుండెల మీద చేసి చెప్పండి.
2 పిల్లలకి ఇస్తానని ఆ రోజు భారతిరెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేసి ఒక బిడ్డకి ఇచ్చారు. ఓకే, ఆ ఒక బిడ్డకి కూడా మీరు ఎప్పుడు ఇచ్చారు? 2020 ఇచ్చారు. అంటే మీకే నెక్స్ట్ ఇయర్ పట్టింది. ఒక బిడ్డకి ఇవ్వడానికే మీరు అంత టైం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం కానీ తీసుకోవాలా మీరు నిజాయితీగా మీరు పనిచేసి మమ్మల్ని కోచింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 2019లో మీరు జూన్లో ప్రమాణ స్వీకారం చేసి 2020లో సంవత్సరం తర్వాత అమ్మఒడి ఇచ్చి అందులో కూడా ఒక సంవత్సరం అమ్మఒడి మళ్ళీ మీరు ఎగ్గొట్టి మళ్ళీ 15,000 ఇస్తాననేది 14,000 13,000కి కుదించేసి లాస్ట్ ఇయర్ అయితే 7,000 6,000 కూడా ఇవ్వనటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఫేక్ వెల్ఫేర్, ఫేక్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డిది. అంచేతే సంక్షేమం గురించి ఆయనకి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు. ఖచ్చితంగా మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూనే పోతాం. థ్యాంక్ యూ. ఇలా చూసుకుంటే పోటు రాజకీయాలు అనేది జగన్కే వెన్నతో పెట్టిన విద్య. చిల్లు కొండనే రాష్ట్రానికి అప్పచెప్తే దాన్ని పవన్ కళ్యాణ్ అదే రకంగా నరేంద్ర మోడీ గారు సహకారాలతో పూర్తిగా అభివృద్ధి దశలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ చెప్పిన దానికంటే మరింత మెన్నగా కూడా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ మార్గంలో నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో కూడా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మరోసారి అధికారం అనేది కలగానే మిగిలిపోతుంది అంటున్నారు రామానాయుడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.